ఇచ్చి చూసాం. ఎవరేం చేశారు అన్నా? ఇంతమంది రైతులు ఉన్నారు ఇక్కడ. రైతులున్నారా? రైతులున్నారా? ఎట్లా ఉందన్నా వ్యవసాయం? బాగుందా? మద్దతు ధర ఉందా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండే? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతే రాజు, రైతును నెత్తిన పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. రుణమాఫీ చేయలేదా రాజశేఖర రెడ్డి గారు? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మద్దతు ధర లేదా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టుబడి తగ్గించలేదా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు డ్రిప్ కోసం సబ్సిడీ అయితేనేమి, ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, పంట నష్టపోతే పంట నష్టపరిహారం అయితేనేమి, యంత్రాల మీద సబ్సిడీ అయితేనేమి, ఇలాంటి ఎన్ని ఉన్నాయి. అందుకే కదా ఆ రోజు వ్యవసాయం పండుగ అయింది. మరి ఇప్పుడు ఎలా ఉంది వ్యవసాయం అన్నా? వ్యవసాయం ఎలా ఉంది? కనీసం మద్దతు ధర కూడా లేదు. కనీసం డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్ మీద సబ్సిడీ కూడా లేదు. పంట నష్టపోతే పంట నష్టపరిహారం చెల్లించే దిక్కే లేదు. మొత్తం రైతులంతా అప్పుల పాలైపోయారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా అసలు పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది. ఇదేనా వ్యవసాయం అంటే? ఇప్పుడు వ్యవసాయం పండుగ కాదు, వ్యవసాయము దండగా అయిపోయింది. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాంతో ఏ రైతు నష్టానికి అమ్ముకునే అవసరం లేకుండా 3,000 కోట్లు ప్రతి సంవత్సరం నేను పక్కన పెడతానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు 3,000 కోట్లు రైతుల కోసం పక్కన పెట్టారు? ఉందా మద్దతు ధర?